అమ్మాయి న్యూడ్గా పరిగెత్తిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో మళ్ళీ రావడం జరిగింది. అంటే మళ్ళీ ఎందుకు వచ్చినామంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ లాక్ ఉంది చూడండి. మీకు చెప్పినా కదా ఇది హోటలా ఏంది అనేది, ఒకసారి లోపల చూపించే ప్రయత్నం చేయి. ఇది హోటల్ లాగానే ఒక టీవీ, మొత్తం రైస్ కుక్కరు, ఫ్రిడ్జు, ఒకసారి మీకు కిచెన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వ్యభిచార గృహం అని కూడా అనొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీసే. ఈ ఏరియాలో ఇంకా అనుమానంగానే ఉంది. మరి మొత్తం మీద ఇక్కడైతే వాళ్ళు లేరు. తేజస్విని ఎవరైతే ఉన్నారో ఈ ఇష్యూ ఇక్కడతో ఇక్కడ నుంచి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ రాలేదు, ఇప్పటి వరకు ఏం రాలేదు. కాబట్టి ఇక్కడ ఇది ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఉన్నారా వీళ్ళు, వెళ్ళిపోయిరా. ఒకసారి పైన పెంట్ హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. పెంట్ హౌస్లో ఏం జరుగుతూ ఉన్నది, ఎవరు ఉన్నారు పెంట్ హౌస్లో, అసలు ఏందనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం. ఒకసారి చూడండి, ఇక్కడ పెంట్ హౌస్ కూడా లాక్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఏమేమంటే ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ అనేది, ఇక్కడ పెంట్ హౌస్ కూడా నంబర్ సిస్టమ్ ఉంది, ఇక్కడ లాక్ సిస్టమ్. దీన్ని లీజ్కి ఇచ్చి ఇక్కడ ఏదేదో విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని. తేజస్విని ఎవరైతే ఉన్నారో తేజస్విని మేనమామ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేము ఏ రోజైతే వచ్చినామో ఆ రోజు ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా తెలియదు యాక్చువల్లీ ఇక్కడ అంటే ఇలాంటిది జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి కార్యక్రమాలు అనే విషయాలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్యాచులర్ పిల్లలు కూడా నాకు తెలిసి డ్యూటీకి ఏమి వెళ్ళినట్టు ఆ రోజు. ఆ అబ్బాయి ఇక్కడ ఏదైతే అబ్బాయి ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడికి వచ్చాడు అబ్బాయి. అమ్మాయి అప్పటికే దిగేసి ఇక్కడ వాళ్ళని హెల్పింగ్ కోసం హెల్ప్ అడగడానికి అక్కడి నుంచి మెట్లు దిక్కుంటా. నేను ఏమంటా ఉన్నానంటే ఈ కేసుని ఆ అమ్మాయి తేజస్విని ఎవరైతే ఉన్నారో ఆమె తెలంగాణ అమ్మాయి కాదు, ఆంధ్ర అమ్మాయి కాబట్టి ఆ కేసును జుజుబిలాగానే చూసిరనే విధంగా కొంచెం. మీకు ఇంకో విషయం ఏంటంటే నేను ఒకసారి మీకు ఆల్రెడీ అర్థం కావచ్చు ఈ విషయాన్ని, తేజస్విని విషయాన్ని. హలో వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. మనం తేజస్విని అమ్మాయి న్యూడ్గా పరిగెత్తిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో మళ్ళీ రావడం జరిగింది. అంటే మళ్ళీ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఆ రోజు మనం వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్లీ ఆ రోజు ఆమె ఒక్కతే ఉంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ డాడీ వాళ్ళ మామయ్య కూడా ఉండడం జరిగిందని చెప్తా ఉన్నారు. అది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ లాక్ ఉంది చూడండి, లాక్ వేశారు. నాకు తెలిసి వీళ్ళు వెకేట్ చేసినట్టున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టున్నారు, ఇక్కడ నుంచి పంపించేసారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మీడియా వాళ్ళు గడికి ఒకసారి మీడియా వాళ్ళు రావడం కావచ్చు, 100 క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అనే ఉద్దేశంతోన ఇంకోట వెకేట్ అయితే ఇక్కడ నుంచి చేశారు. మొత్తం మీద ఈ కేసు తేజస్విని కేసు ఇంతటితో క్లోజ్ అయినట్టే. ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయడం ఇంకోటి చేయడం అనేది ఏది లేదు. అది ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే మీకు ఇది చూడండి, ఇది మీకు చెప్పినా కదా ఇది హోటలా ఏంది అనేది, ఒకసారి లోపల చూపించే ప్రయత్నం చేయి. ఇది హోటల్ లాగానే ఒక టీవీ, మొత్తం రైస్ కుక్కరు, ఫ్రిడ్జు, ఇదంతా అంటే 3500 రూపీస్ ఇది రెంట్. ఇక్కడ బెడ్ అంటే ఎవరైనా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఆయన ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దీని ఓనర్కి సంబంధం లేదు, ఈ ఓనర్ దగ్గర నుంచి లీజుకి తీసుకోవడం జరిగింది. ఇది లీజుకి తీసుకొని కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్కి సంబంధించి ఈ ఫ్లోరు పెంట్ హౌస్ వచ్చేసి ఒక ఆయనకు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ లీజుకి ఎందుకు ఇచ్చారు, ఈ ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో ఈ బిల్డింగ్ లీజుకి ఎందుకు ఇచ్చారంటే అంటే ఇది ఒక హోటల్, అంటే ఓయో హోటల్ అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ వ్యభిచార గృహం అని కూడా అనొచ్చు. దీన్ని ఒక ఫ్యామిలీస్ మధ్యలో ఒకసారి మీకు కిచెన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వ్యభిచార గృహం అని కూడా అనొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీసే. ఈ ఏరియాలో ఈ ఓనర్ కూడా ఇలా లీజుకి ఇవ్వడం అనేది, ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ ఇదంతా, ఇంకా ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం. వాషింగ్ మిషన్ ఇక్కడ రెంట్కి వచ్చిన వాళ్ళకి అన్నీ ఇక్కడే మంచిగా ఫుడ్ కూడా. ఎందుకంటే ఈ డైలీ 3500 రూపీస్ ఏదైతే ఉందో మంత్లీ 1 lakh రూపీస్లో ఫుడ్డు, బెడ్డు, ఇక అన్నీ ఇక్కడ వాషింగ్ మిషన్ ఇదంతా. ఇంకా ఇక్కడ కిచెన్ ఒకసారి చూపించే, వండుకోవడానికి కూడా ఇక్కడ గ్రీన్ టీ పెట్టుకోవడానికి ఇదంతా మొత్తం ఇంకా అన్నిట్ల కోసం
అన్నిట్ల కోసం ఇంకా కిచెన్ అన్నీ అది మరి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా, లేదంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఏమన్నా దీని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా లేదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. మరి మొత్తం మీద ఇక్కడైతే వాళ్ళు లేరు. ఈ అమ్మాయి ఎవరైతే తేజస్విని ఎవరైతే ఉన్నారో ఈ ఇష్యూ ఇక్కడతో నాకు తెలిసి ఇది క్లోజ్ అయినట్టే. నాకు తెలిసి ఇది క్లోజ్ అయినట్టే ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ రాలేదు, ఇప్పటివరకు ఏం రాలేదు. కాబట్టి ఇక్కడ ఇది ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఉన్నారా వీళ్ళు, వెళ్ళిపోయిర్రా, వెకేట్ చేసిర్రా అనేది అడుగుదామన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి పైన పెంట్ హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పెంట్ హౌస్లో ఏం జరుగుతూ ఉన్నది, ఎవరు ఉన్నారు పెంట్ హౌస్లో, అసలు ఏందనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రండి. ఎవరైనా ఉంటున్నారా పెంట్ హౌస్లో, అసలు ఏంటిది? ఇక్కడ ఎవరు ఉండట్లేదు అనుకుంటా నాకు తెలిసి. ఇది కూడా లాక్ ఉంది, ఇక్కడ పెంట్ హౌస్ కూడా లాక్ ఉండడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ పెంట్ హౌస్ కూడా లాక్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఏమేమంటే ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ అనేది, ఇక్కడ పెంట్ హౌస్ కూడా నంబర్ సిస్టమ్ ఉంది, ఇక్కడ లాక్ సిస్టమ్. ఒకసారి ఇది క్లోజ్గా చూపి. లాక్ సిస్టమ్ అంటే ఇది ఎవరు వచ్చి లాక్ ఓపెన్ చేసుకోకుంటున్నా ఏంటి అసలు ఏందనేది ఒక డిఫరెంట్గా అయితే దీన్ని లీజుకి ఇచ్చి ఇక్కడ ఏదేదో విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ మామ తేజస్విని ఎవరైతే ఉన్నారో తేజస్విని మేనమామ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేము ఏ రోజైతే వచ్చినామో ఆ రోజు తేజస్విని మేనమామ, తేజస్విని వాళ్ళ డాడీ వీళ్ళందరూ కూడా, వాళ్ళ మమ్మీ ఉన్నారు ఆ రోజు, వాళ్ళ డాడీ వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈ కేసును ఎందుకు లైట్ తీసుకున్నారు, మరి ఇది నిజంగానే చేతవాడి అనుకోవచ్చా, లేదంటే అమ్మాయికి ఎవరన్నా ఏమైనా చేసిరా, లేదంటే ఏమనుకోవచ్చు. అంటే అమ్మాయికి ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీ లాగానే ఉంది. మరి అది ఏది కంక్లూజన్ అనేది అయితే ఇవ్వలేదు. కాబట్టి ఒకసారి ఇది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తూ ఉన్నది. ఇది మొత్తం మీద పరిస్థితి. కిందికి వెళ్ళి కూడా నేను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ బిల్డింగ్ రెంట్కి ఇవ్వడానికి గల మేజర్ కారణం ఏంటి, ఆ విధమైన రెంట్కి ఎందుకు ఇచ్చిర్రు అనేది ఇది ఇక్కడ మేజర్ అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా తెలియదు యాక్చువల్లీ ఇక్కడ అంటే ఇలాంటిది జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి కార్యక్రమాలు అనే విషయాలు కాలనీ వాసులకు కూడా తెలియదు అని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా సంఘటన జరిగింది, తేజస్విని అనే అమ్మాయి చనిపోయింది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేయడానికి పోతే కూడా వాళ్ళ మదర్ మీ కాలనీ వాసులు అందరు వెళ్ళి అదే మా బిడ్డ పడ్డ చెరలో పడి సావండి అనే విధంగా కొంచెం మాట్లాడింది అని కూడా, రూడ్గా మాట్లాడింది అని కూడా చెప్తా ఉన్నారు. కాలనీ వాసులు ఎవరైనా వెళ్ళి ఏంది అసలు ఇది ఏంటి స్టోరీ అని అడగబోతే ఈ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అందరు పోయి మా బిడ్డ తెచ్చినట్టు ఆ చెరువులో పడి చావండి అన్నట్టుగా మాట్లాడిందని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్యాచిలర్ పిల్లలు కూడా నాకు తెలిసి డ్యూటీకి ఏమి వెళ్ళినట్టు ఆ రోజు ఆ అబ్బాయి ఇక్కడ ఏదైతే ఆ అమ్మాయి యాక్చువల్లీ ఆ గోడ దూకింది ఈ గోడ దూకింది అని చెప్పారు, కానీ అదంతా ఫ్రాడ్, అది కాదు, అదంతా లేదు. యాక్చువల్లీ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఈ రూట్ చూపి ఒకసారి. ఈ రూట్ నుంచి ఆ అబ్బాయి నైట్ 2:30కి ఫోన్ మాట్లాడేసి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అబ్బాయి ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడికి వచ్చాడు. అమ్మాయి అప్పటికే దిగేసి ఇక్కడ వాళ్ళని హెల్పింగ్ కోసం హెల్ప్ అడగడానికి అక్కడ నుంచి మెట్లు దిక్కుంటా ఇక్కడ వెళ్ళడం జరిగింది. కట్ చేస్తే ఇక్కడ అబ్బాయి నిలబడ్డాడు. యాక్చువల్లీ ఇక్కడ నిలబడి చూశాడు, కరెక్ట్గా అబ్బాయి కనిపించలేదు. అంటే డ్రెస్ ఉన్నదా లేదా అనేది ఆ అబ్బాయి కనిపించలేదు. యాక్చువల్లీ హెడ్డే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఆ అమ్మాయి అక్కడ నుంచి ఏమైంది, ఇక్కడ నుంచి చూసిండు, ఎవరు అమ్మాయి అని చూసిండా ఏందో తెలియదు. ఇక్కడ నుంచి చూసిన తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మనోడికి పిల్లర్ అడ్డం ఉంది కాబట్టి ఏం అర్థం కాలేదు, గేట్ పెట్టేసి ఉంది, ఇది పెట్టేసి ఉన్నది కాబట్టి ఇందులో నుంచి అంత క్లారిటీ అర్థం కాదనమాట. అంటే అమ్మాయి న్యూడ్గా ఉందా, బట్టలు వేసుకొని ఉందా అన్న విషయం అర్థం కాదు. కాబట్టి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఏం చేసినంటే ఇట్లా తొంగి చూసి ఇట్లా ఓపెన్ చేసేసరికి అమ్మాయి న్యూడ్గా కనిపించేసి మనోడు ఇక్కడ నుంచి పరిగెత్తడం జరిగింది. మీకు ఆల్రెడీ విజువల్స్లలో చూపించినట్టుగానే ఇక్కడ నుంచి పరిగెత్తిన తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ వెనుక ఆ అమ్మాయి కూడా పరిగెత్తడం జరిగింది. దానికంటే ఫస్ట్ డాగ్ వెళ్ళడం జరిగింది. ఇదే రూట్. ఒకసారి ఇది కూడా మీకు చూపించే నేను ఏమంటా ఉన్నానంటే ఈ కేసుని ఆ అమ్మాయి తేజస్విని ఎవరైతే ఉన్నారో ఆమె తెలంగాణ అమ్మాయి కాదు, ఆంధ్ర అమ్మాయి. కాబట్టి ఆ కేసును జుజుబిలాగానే చూసిరనే విధంగా కొంచెం అనిపిస్తూ ఉన్నది ఇక్కడ చూసిన సందర్భాలు చూస్తుండే. కానీ కాలనీ వాసులు ఉండే ఏరియాలో ఇలాంటి వ్యభిచార గృహాలు నడిపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?
అంటే 3500కి అంటే క్యాప్షన్ కూడా అది ఏదైతే యాప్ ఉంటుందో బెడ్ అనే విధంగా క్యాప్షన్ ఇవ్వడం కావచ్చు. ఈ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో యాప్ పేరు ఏదో సంథింగ్ ఏదో ఉంది. దాంట్లో కింద క్యాప్షన్ ఏదైతే ఉంటుందో అది బెడ్ అనే క్యాప్షన్ ఉంది అక్కడ. అంటే ఇక్కడ చూడండి మీరు ఒకసారి విండ్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఇక్కడ ఫ్యామిలీస్ ఉండే ఏరియా, ఇదంతా ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ. ఈ ఏరియాలో ఈ ప్లేస్లో అలాంటి గృహం ఆ పైన పెంట్ హౌస్ ఏదైతే ఉందో పెంట్ హౌస్లో కూడా ఈ విధమైన చర్యలే పాల్పడుతూ ఉంటారు, ఇదే జరుగుతూ ఉంటుందని చెప్తా ఉన్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే నేను ఒకసారి మీకు ఆల్రెడీ అర్థం కావచ్చు, ఈ విషయాన్ని తేజస్విని విషయాన్ని చాలా లైట్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ మదర్ ఉన్నారో మా బిడ్డని మీరు తిరిగి ఇవ్వగలుగుతారా, మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ అనుమానం ఏమొస్తూ ఉన్నదంటే ఒక కన్న తల్లిగా ఆమె కనీసము మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మీడియా వాళ్ళు అడిగేటప్పుడు ఆమె మాట్లాడే మాట ఏంటంటే కాలనీవాసులు అందరు వెళ్ళి ఆ చెరులో పడి సమ్మనండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నది అలా మదర్. ఎవరైతే ప్రముఖ ఛానల్ యాంకర్ పోయి అడిగినప్పుడు ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేసి భయప్రాంతాలకు గురవుతున్నారో వాళ్ళని కూడా అండి అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తారు. ఏ రోజైతే మనం వచ్చి ఇక్కడ వీడియో తీసుకొని వెళ్ళాం ఆ రోజు ఈవినింగే వెకేట్ చేశారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా తేజస్విని విషయంలో ఇప్పటివరకు ఒక క్లారిటీ కంక్లూజింగ్ అనేది కాలేదు. బట్ మరి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో మళ్ళీ అలాంటి కార్యక్రమాలే జరుగుతారా లేదంటే రెంట్కి ఏమైనా ఇస్తారా ఫ్యామిలీస్కి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. ఇంకోసారి ఇక్కడ మేము అనుకున్నది ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో ఓనర్ వాళ్ళు, మరి ఎందుకు ఇలాంటి దానికి ఎందుకు రెంట్కి ఇవ్వాల్సి వచ్చింది, మరి ఫ్యామిలీస్కి రెంట్కి ఇవ్వాలి కదా, ఫ్యామిలీస్ ఉండే ఏరియా కదా, ఇది హోటల్ కాదు, మరి ఇలాంటి ఒక యాప్ పెట్టి ఇలాంటి ఒక కార్యక్రమాలు నడిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుదామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మేజర్ పాయింట్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఎవరు లేరు, కింద కూడా లాకేష్ ఉంది, పైన కూడా లాకేష్ ఉంది. కాకపోతే వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది, మధ్యలో కిరాయికున్న వాళ్ళకి పెద్దగా ఏం తెలిసి కూడా ఉండదు వాళ్ళకి. ఓకేనా, ఇది పరిస్థితి. ఇక్కడ మేజర్ పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీస్ కాబట్టి ఎవరు అంత పట్టించుకోరు. ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరైనా ఏమనుకుంటారు, ఇక్కడ కిరాయికున్నారేమో అని అనుకుంటారు తప్ప ఇక్కడ ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మొత్తం మీద ఇది పరిస్థితి. తేజస్విని విషయంలో ఒక కంక్లూజింగ్ అనేది ఏమీ తెలియకుండా ఏమి ఇవ్వలేం, అంటే ఇది ఇక్కడతో క్లోజ్ అయిందనే అనుకోవచ్చు మేజర్గా. ఓకేనా, ఇది పరిస్థితి మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్.